గ్రూప్ 2 సిలబస్లో మొదటి పేపరు జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్. దీంట్లో నూతనంగా చేర్చబడినటువంటి అంశము పర్యావరణ అంశాలు. ఈ పర్యావరణ అంశాల్లో మనం ప్రధానంగా జీవ వైవిధ్యం గురించి మాట్లాడుకుందాం. జీవ వైవిధ్యముని మనం ఇంగ్లీష్లో బయోడైవర్సిటీ అని పిలుస్తున్నాము. బయోడైవర్సిటీ అంటే ఏమిటి అంటే మన జీవుల్లో ఉన్నటువంటి మార్పులను లేదా తేడాలను మనము జీవ వైవిధ్యం అని పిలవచ్చు. అంటే జీవులు అంటే ఏమిటి? మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు. వాటి యొక్క రంగులో కానీ, వాటి యొక్క ఆకారంలో కానీ, వాటి యొక్క పరిమాణంలో కానీ, వాటి యొక్క లక్షణాల్లో కానీ మార్పులు లేదా వైవిధ్యం కనబడితే దాన్ని మనము జీవ వైవిధ్యం అని పిలుస్తాము. దాన్ని ఇంగ్లీష్లో బయోడైవర్సిటీ అని పిలుస్తున్నాము. అంటే బయోడైవర్సిటీని సులభంగా మనము ప్రకృతిలోని జీవుల మధ్య గల తేడాలను లేదా వైవిధ్యాన్ని మనము బయోడైవర్సిటీ అని పిలవవచ్చును. అంటే బయోడైవర్సిటీకి సాధారణంగా తెలుగులో జీవ వైవిధ్యం అనేటువంటి పేరు సూచించడం జరిగింది. అంటే మొక్కలు, జంతువులు మరియు ఇతర జీవులు, ప్రధానంగా సూక్ష్మజీవుల్లో ఉన్నటువంటి మార్పులు లేదా తేడాలను మనము జీవ వైవిధ్యం అని పిలుస్తున్నాము. భూమిపై నివసించేటువంటి జీవులలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని కూడా మనము జీవ వైవిధ్యం అని పిలవచ్చు. మరి ఈ జీవ వైవిధ్యము అనేటువంటి పదాన్ని జీవ వైవిధ్యము అనేటువంటి పదాన్ని మొదటగా ఎవరు ఉపయోగించారు అంటే వాస్తవంగా జీవ వైవిధ్యం అనేటువంటి పదాన్ని మొదటగా ఉపయోగించింది డబ్ల్యూజి రోసెన్ అనేటువంటి శాస్త్రవేత్త జీవ వైవిధ్యం అనేటువంటి పదాన్ని మొదటగా ఉపయోగించాడు. ఆ తర్వాత విల్సన్ అనేటువంటి శాస్త్రవేత్త వాడుకలోకి తీసుకొచ్చాడు. ఈ జీవ వైవిధ్యాన్ని మరొక రకంగా కూడా బయలాజికల్ డైవర్సిటీ అని కూడా పిలిచారు. బయలాజికల్ డైవర్సిటీ అని కూడా పిలిచినది ఎవరు? బయలాజికల్ డైవర్సిటీ అని పిలిచినది డాన్మన్ అనేటువంటి శాస్త్రవేత్త. జీవ వైవిధ్యాన్ని సాధారణంగా బయోడైవర్సిటీ అని పిలుస్తున్నాము. ఆ బయోడైవర్సిటీ అనేటువంటి పదాన్ని మొదటగా వాడినది డబ్ల్యూజి రోసెన్ అనేటువంటి శాస్త్రవేత్త. ఆ తర్వాత విల్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఆ తర్వాత బయోడైవర్సిటీని అనే పదాన్ని కొద్దిగా మార్పు చేసి బయలాజికల్ డైవర్సిటీ అనేటువంటి పదంగా వాడినది డాన్మన్ అనేటువంటి శాస్త్రవేత్త. మొత్తం మీద జీవ వైవిధ్యం అంటే ప్రకృతిలో ఉన్నటువంటి జీవులలో గల తేడాలను లేదా మార్పులను మనము జీవ వైవిధ్యం అని పిలుస్తున్నాము. లేదా భూమిపై ఉన్నటువంటి వివిధ రకాల జీవులైనటువంటి మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవుల్లో ఉన్నటువంటి మార్పులను లేదా తేడాలను మనము జీవ వైవిధ్యాన్ని పిలుస్తున్నాము. ఆ మార్పులు రంగుల్లో కనబడుతున్నాయి, ఆకారంలో కనబడుతున్నాయి, నెక్స్ట్ పరిమాణంలో కనబడుతున్నాయి, లక్షణాల్లో కనబడుతున్నాయి. దీన్ని మనము జీవ వైవిధ్యాన్ని పిలుస్తున్నాము. ఉదాహరణగా మానవుడు, ఇప్పుడు మానవుని యొక్క రంగులో తేడా కనబడుతుంది, ఆకారంలో తేడా కనబడుతుంది, పరిమాణంలో తేడా కనబడుతుంది. దీన్ని కూడా మనము వైవిధ్యంగా చెప్పవచ్చును. అంటే ఏ ఒక్క జీవి ఇంకొక జీవితో పోలిస్తే పూర్తిగా పోలి ఉండదు, ఎంతో కొంత తేడా కనబడుతుంది. ఆ తేడానే మనము వైవిధ్యం అని పిలుస్తున్నాము. అంతెందుకు, మనం చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి జీవులను చూడండి, అన్నీ ఒకే ఆకారంలో ఉండవు, అన్నీ ఒకే రంగులో ఉండవు, అన్నీ ఒకే పరిమాణంలో ఉండవు. దీన్ని మనము సులభంగా జీవ వైవిధ్యం అని చెప్పవచ్చును. అంటే ఇక్కడ జీవ వైవిధ్యము ప్రకృతిలో సహజంగా కనబడేటువంటి ఒక ప్రక్రియ. అంటే ప్రకృతి యొక్క సహజ విధానాన్ని జీవ వైవిధ్యంగా చెప్పవచ్చు. అంటే జీవ వైవిధ్యం ప్రకృతిలో అధికంగా ఉంటేనే మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకోసమే జీవ వైవిధ్యం గురించి మనము మాట్లాడుకుంటున్నాము. అయితే ఈ జీవ వైవిధ్యం గురించి వివిధ సదస్సుల్లో నిర్ధారించినటువంటి
నిర్వచనాన్ని మనము మాట్లాడుకుందాం. ఇక్కడ మనము రియో డిజనరీలో ఏం జరిగింది? ధరిత్రి సదస్సు జరిగింది. రియో డిజనరీలో ధరిత్రి సదస్సు జరిగింది. ఈ ధరిత్రి సదస్సులో జీవ వైవిధ్యం మీద ఇచ్చినటువంటి నిర్వచనం గురించి మాట్లాడుకుందాం. ఈ రియో డిజనరీలో జరిగినటువంటి ధరిత్రి సదస్సులో జీవ వైవిధ్యం మీద మనకు ఒక నిర్వచనం బయటకు వచ్చింది. ఆ నిర్వచనం ఏమిటి? జీవావరణము, జలావరణ వ్యవస్థల పరమైన తేడాలు వైవిధ్యతను మనము జీవ వైవిధ్యం అని పిలిచారు. అంటే ఏమిటి అది నిర్వచనము? జీవావరణము, జలావరణ వ్యవస్థల తేడాలు వైవిధ్యతనే జీవ వైవిధ్యమని నిర్ధారించడం జరిగింది. జీవావరణములో ఉన్నటువంటి ఆ వ్యవస్థల మధ్య ఉన్నటువంటి తేడాలు, నెక్స్ట్ జలావరణములో ఉన్నటువంటి వ్యవస్థల మధ్య ఉన్నటువంటి తేడాలు మరియు వైవిధ్యాన్ని జీవ వైవిధ్యంగా మన రియో డిజనరీ ధరిత్రి సదస్సులో నిర్వహించడం జరిగింది. అంటే ఇక్కడ జీవ వైవిధ్యం అనేది జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి జీవులలో కలిగినటువంటి తేడాలు గాను లేదా వైవిధ్యాన్ని గాను, నెక్స్ట్ జలావరణ వ్యవస్థలో ఉన్నటువంటి జీవుల మధ్య కలిగినటువంటి తేడాలుగాను నిర్ధారణకు రావలసి ఉన్నది. అంతేకాకుండా ఇంకా ఐయుసిఎన్ వాళ్ళు, ఐయుసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేచర్ అండ్ న్యాచురల్ రీసెర్చ్ వాళ్ళు, మరియు ఇంకా యుఎన్ఈపి, ఈ యుఎన్ఈపి కలిపి ఈ జీవ వైవిధ్యాన్ని నిర్వచించడం జరిగింది. ఎవరెవరు? ఐయుసిఎన్, యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేచర్ అండ్ న్యాచురల్ రీసెర్చ్ రెండు సంయుక్తంగా జీవ వైవిధ్యానికి నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఏమిటి ఆ నిర్వచనము? ఒక భౌగోళిక ప్రాంతములోని మొత్తము జన్యువుల మరియు జాతుల జీవావరణ సముదాయాలనే జీవ వైవిధ్యంగా పరిగణించడం జరిగింది. ఏమని ఐయుసిఎన్, యుఎన్ఈపి వారు జీవ వైవిధ్యం యొక్క నిర్వచనాన్ని నిర్ధారించారు? ఒక భౌగోళిక ప్రాంతములోని మొత్తము జన్యువుల జాతుల జీవావరణ సముదాయాలనే లేదా జీవావరణ వ్యవస్థల, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే జీవావరణ వ్యవస్థల సముదాయాన్ని వాళ్ళు జీవ వైవిధ్యముగా నిర్ధారించడం జరిగింది. అంటే ఒక భౌగోళిక ప్రాంతములో ఉన్నటువంటి జీవులలో ఉన్నటువంటి జన్యువుల మొత్తాన్ని, అంతేకాకుండా జాతులలో ఉన్నటువంటి మరి ఆ జాతులలో ఉన్నటువంటి జన్యువుల మొత్తాన్ని, నెక్స్ట్ ఆ తర్వాత జీవావరణంలో ఉన్నటువంటి ఆ వ్యవస్థల సముదాయాల్ని కలిపి వాళ్ళు జీవ వైవిధ్యంగా నిర్ధారించడం జరిగింది. ఇది ఏం కనబడుతుంది అంటే ఒక భౌగోళిక ప్రాంతం అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతము, ఆ నిర్దిష్టమైనటువంటి ప్రాంతములో ఉన్నటువంటి జాతుల జన్యువుల మొత్తాన్ని, అంటే ఆ జన్యువుల మొత్తంలో ఏమిటి? ఆ ఆకారములో వైవిధ్యం కనబడవచ్చు, రంగులలో వైవిధ్యం కనబడవచ్చు, నిర్మాణములో వైవిధ్యం కనబడవచ్చు, కాబట్టి జన్యువుల సంఖ్యలో వైవిధ్యం కనబడవచ్చు. అంతేకాకుండా ఆ ఆవరణ వ్యవస్థల యొక్క సముదాయాన్ని కూడా వాళ్ళు జీవ వైవిధ్యంగా పరిగణించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మరి ఎన్ని రకాల జీవజాతులను గుర్తించారు అంటే ప్రపంచం మొత్తం మీద ఎన్ని రకాల జీవజాతులు ఉన్నాయి మనకు అంటే సాధారణంగా ఇప్పటి వరకు గుర్తించినటువంటి జీవజాతుల సంఖ్యను మనము 1.7 నుండి 1.8 మిలియన్లుగా చెబుతాము.
ఇప్పటి వరకు గుర్తించినటువంటి జీవజాతుల సంఖ్య ఎంత అని ప్రశ్న అడగడం జరుగుతుంది. అప్పుడు 1 మిలియన్లు, 2 1.7 మిలియన్లు, 3 4 మిలియన్లు, 4 ఏది కాదు. అంటే ఇక్కడ ఏంటిది 1.7 మిలియన్లు అని ఇవ్వచ్చు, లేదా 1.8 మిలియన్లు కూడా ఇవ్వవచ్చు. అంటే ఇక్కడ సాధారణంగా ఇప్పటి వరకు గుర్తించబడినటువంటి జీవజాతుల సంఖ్య అనగానే మీరు 1.7 నుండి 1.8 మిలియన్లు గుర్తించినట్టుగా గుర్తుంచుకోవాల్సిన అవసరము ఉన్నది. ఎందుకంటే ఆ జీవజాతులే మాత్రమే గుర్తించబడ్డాయి, ఇంకా చాలా జీవజాతులు గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకోసమే ఈ జీవ వైవిధ్యం గురించి మనము మాట్లాడుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు 1.7 నుంచి 1.8 మిలియన్లు గుర్తించబడ్డాయి అనుకుంటున్నాము. ఏమిటి మరి ఆ 1.8 మిలియన్లకు సంబంధించినట్టు లేదా 1.7 మిలియన్లకు సంబంధించినటువంటి డాటా అంటే ఇక్కడ మనకి గ్లోబల్ ఎన్విరాన్మెంట్ రిపోర్టు ప్రకారము, గ్లోబల్ ఎన్విరాన్మెంటు రిపోర్ట్ ప్రకారము 2003, అంటే ఈ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? గ్లోబల్ ఎన్విరాన్మెంటు రిపోర్ట్ అనేది 2003లో రావడం జరిగింది. ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2003లో వచ్చినటువంటి ఈ రిపోర్టు ప్రకారము మనకు ఉన్నటువంటి, అంటే మనకు గుర్తించబడినటువంటి వివిధ జీవజాతుల సంఖ్యను మనము చూద్దాము. ఒకటి బ్యాక్టీరియాలు. ఈ బ్యాక్టీరియాలు ఎన్ని గుర్తించబడ్డాయి అంటే 4000 గుర్తించబడ్డాయి. బ్యాక్టీరియాలో గుర్తించబడినటువంటి జీవజాతుల సంఖ్య ఎంత అంటే 4000. ఒక్క బ్యాక్టీరియాలోనే 4000 జాతుల సంఖ్య గుర్తించబడింది. ఆ తర్వాత ప్రోటిస్టా చూద్దాం. ఈ ప్రోటిస్టాలో గుర్తించబడినటువంటి జీవజాతుల సంఖ్య ఎంత అనుకుంటున్నారు అంటే ఈ ప్రోటిస్టా లోపల మనకు తెలుసు మీకు ఏకకణ నిజకేంద్రక జీవులను చేర్చడం జరిగింది. ఏకకణ నిజకేంద్రక జీవుల్లో మనకి ప్రధానంగా శైవలాలు ఉన్నాయి, ప్రోటోజోన్లు కూడా ఉండడం జరిగింది ఈ ప్రోటిస్టా లోపల. ఇందులో గుర్తించబడినటువంటి జీవజాతుల సంఖ్య 80,000. అంటే ప్రోటిస్టాలో గుర్తించబడినటువంటి జీవజాతుల సంఖ్య 80,000 అనేటువంటి విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇక జంతువుల కాడికి వద్దాం, యానిమేలియా దగ్గరికి వద్దాం. ఈ జంతువుల లోపల మనకి అకశేరుకాలు ఉన్నాయి. ఈ అకశేరుకాల్లో గుర్తించబడినవి ఎన్ని మనకు అంటే 12,72,000 జాతుల సంఖ్య గుర్తించబడ్డాయి. అంటే అత్యధికంగా మనకు గుర్తించబడినటువంటి జీవజాతులు ఏంటి అంటే అకశేరుకాలు. అత్యధికంగా గుర్తించబడినటువంటి ఆ జీవజాతులు అకశేరుకాలు, అవి జంతువులకు సంబంధించినటువంటివి. ఆ తర్వాత జంతువు లోపల ఇంకొక సమూహం ఉన్నది మనకు సకశేరుకాలు. ఈ సకశేరుకాలు ఎన్ని గుర్తించబడ్డాయంటే 52,000 గుర్తించబడ్డాయి. అంటే 52,000 సకశేరుక జాతులు గుర్తించబడ్డాయి. అంటే జంతువుల లోపల మనకు అకశేరుకాలేమో 12,72,000 జాతులు గుర్తించబడ్డాయి, సకశేరుకాలేమో 52,000 గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఉన్నటువంటి ఇంకా జీవులను తీసుకున్నట్లయితే శిలీంధ్రాలు. ఈ శిలీంధ్రాల లోపల మనకి ఎన్ని జాతులు గుర్తించబడ్డాయి అంటే 72,000 జాతులు గుర్తించబడ్డాయి. ఇందులో కూడా గుర్తించబడినటువంటి జీవజాతుల సంఖ్య ఎంత అంటే 72,000 జీవజాతులు గుర్తించబడ్డాయి. ఆ తర్వాత ఇంకా మొక్కలు తీసుకున్నట్లయితే 2,70,000 జాతులు గుర్తించబడ్డాయి. మొత్తం మీద గ్లోబల్ ఎన్విరాన్మెంట్ రిపోర్టు గాక పరిశీలించినట్లయితే బ్యాక్టీరియాలు 4,000 గుర్తించబడ్డాయి. నెక్స్ట్ ప్రోటిస్టాలు 80,000 గుర్తించబడ్డాయి. అకశేరుకాలు 12,72,000 గుర్తించబడ్డాయి. సకశేరుకాలు 52,000 గుర్తించబడ్డాయి. శిలీంధ్రాలు 72,000 గుర్తించబడ్డాయి. మొక్కలు 2,70,000 గుర్తించడము జరిగింది. ఈ మొత్తం గాక
మనము లెక్కించినట్లయితే మనకు 17,50,000 జాతులు గుర్తించబడినట్లుగా కనబడుతుంది. అంటే మనకు 1.75 మిలియన్ల జాతులు గుర్తించబడినట్లు మనకు కనబడుతుంది. అంటే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ 2003 డాటా ప్రకారము మనకు ఎన్ని జీవజాతులు గుర్తించబడ్డాయని తెలుస్తుంది అంటే 17,50,000 జీవజాతులు గుర్తించబడినట్లు తెలుస్తుంది. ఇక్కడ వచ్చేటువంటి ప్రశ్న ఏమిటి మనకు అంటే ఇప్పటి వరకు గుర్తించబడినటువంటి జాతులలో అధికంగా ఏ సమూహానికి చెందినటువంటివి అని ఇచ్చి ఒకటి శిలీంధ్రాలు, రెండవది అకశేరుకాలు, మూడవది సకశేరుకాలు, నాలుగవది మొక్కలు అని ఇస్తాడు. వాస్తవంగా ఎక్కువగా గుర్తించబడినటువంటి జీవజాతుల సంఖ్య ఏంటంటే జంతువులలోని అకశేరుకాల సంఖ్య. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనకు ఈ లైఫ్ ఫామ్స్లో అంటే జీవజాతుల లోపల ప్రధానంగా జంతువులు అధికంగా గుర్తించబడ్డాయి. అందులోపల అకశేరుకాలు ఎక్కువగా గుర్తించబడ్డాయి. అకశేరుకాలు ఎక్కువగా గుర్తించబడేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ తప్పనిసరిగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సింపుల్గా జీవజాతులలో అత్యధికంగా ఎక్కువ సంఖ్య కలిగినటువంటి సమూహము అంటాడు. అంటే జీవజాతులలో ఎక్కువ సంఖ్యలో జీవులు కలిగినటువంటి సమూహం అన్నా కూడా మీరు అకశేరుకాలు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది గ్లోబల్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2003 వివరణ. ఆ తర్వాత జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి రకాలు. మరి ఈ బయోడైవర్సిటీలో ఎన్ని రకాలు కలవు? జీవ వైవిధ్య రకాలు. ఈ జీవ వైవిధ్యంలో ఎన్ని రకాలు కలవు? సాధారణంగా జీవ వైవిధ్యాన్ని 3 రకాలుగా విభజించుకుంటాము. ఒకటి ఆల్ఫా వైవిధ్యత, 2 బీటా వైవిధ్యత, 3 గామా వైవిధ్యత. అంటే జీవ వైవిధ్యంలో మనకు ఎన్ని రకాలు ఉన్నాయి? 3 రకాలు కనబడుతున్నాయి. ఒకటి ఆల్ఫా వైవిధ్యత, 2 బీటా వైవిధ్యత, 3 గామా వైవిధ్యత. మొదటిది ఏంటిది? ఆల్ఫా వైవిధ్యత, రెండవది బీటా వైవిధ్యత, మూడవది గామా వైవిధ్యత. మరి ఆల్ఫా వైవిధ్యత అంటే ఏమిటి అంటే ఈ వైవిధ్యం ఎక్కడ కనపడుతుంది? ఆవరణ వ్యవస్థలో. ఈ ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి వైవిధ్యతను తెలియజేస్తున్నాయి. అంటే అది జనాభాల మధ్య ఉన్నటువంటి వైవిధ్యత కావచ్చు, లేదా జీవ సముదాయాల మధ్య ఉన్నటువంటి వైవిధ్యత కావచ్చు. కాబట్టి జనాభాల మధ్య ఉన్నటువంటి వైవిధ్యత మరియు జీవ సముదాయాల మధ్య ఉన్నటువంటి వైవిధ్యతను గాక ఈ పరిశీలించినట్లయితే ఈ 3 రకాల వైవిధ్యత కనబడుతుంది. ఒకటి ఆల్ఫా వైవిధ్యత కనబడుతుంది, 2 బీటా వైవిధ్యత కనబడుతుంది, 3 గామా వైవిధ్యత కనబడుతుంది. మొదటగా మనము ఆల్ఫా వైవిధ్యతను మాట్లాడుకుందాం. ఆల్ఫా వైవిధ్యత అంటే ఏమిటి? ఆవరణ వ్యవస్థలోని భిన్న జనాభాల మధ్య గల తేడాలను తెలియజేసేదే ఆల్ఫా వైవిధ్యత. ఏమంటున్నాను? ఆవరణ వ్యవస్థలోని భిన్న జనాభాల మధ్య గల తేడాలను తెలిపేదే మనము ఆల్ఫా వైవిధ్యత అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భిన్న జనాభాలు అంటే జనాభాలు భిన్నంగా ఉన్నాయి, అంటే వాటిలో మధ్య ఉన్నటువంటి తేడాలు, ఆ జనాభాల మధ్య గల తేడాలను తెలిపేదే ఆల్ఫా వైవిధ్యత అనేటువంటి విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ రెండవది బీటా వైవిధ్యత. రెండవది ఏంటిది? బీటా వైవిధ్యత. మరి బీటా వైవిధ్యత అంటే ఏంటిది? భిన్న జీవ సముదాయాల మధ్య గల వైవిధ్యతను తెలియజేసేది. అంటే భిన్న జీవ సముదాయాలు, అక్కడ జనాభాలు, ఇక్కడ సముదాయాలు, అంటే భిన్న జీవ సముదాయాల మధ్య గల తేడాలను తెలియజేసేటువంటిది ఏంటిదంటే బీటా వైవిధ్యత. మరి మూడవది ఏమిటి? గామా వైవిధ్యత. ఈ గామా వైవిధ్యత ఏం చెప్తుంది? భిన్న జనాభాలు
భిన్న జీవ సముదాయాల యొక్క ఆవాసాల సంఖ్యను మాత్రమే తెలియజేస్తుంది. అంటే భిన్న జనాభాలు, భిన్న జీవ సముదాయాల ఆవాసాల సంఖ్యను తెలియచేసినదే గామా వైవిధ్యత. అంటే ఇక్కడ ఆవాసాలు అంటే ప్రధానంగా భిన్న జనాభాల ఆవాసాలు మరియు భిన్న జీవ సముదాయాల ఆవాసాలను తెలియజేసేటువంటిది, వాటి యొక్క సంఖ్యను తెలియజేసేటువంటి వైవిధ్యత రకం ఏంటంటే గామా వైవిధ్యత రకము. ఇక్కడ ప్రశ్న వస్తుంది, ఏం ప్రశ్న వస్తుంది అంటే భిన్న జీవ సముదాయాల ఆవాసాల సంఖ్యను మరియు భిన్న జనాభాల ఆవాసాల సంఖ్యను తెలిపేటువంటి జీవ వైవిధ్యము అని ఇచ్చి 4 ఆప్షన్లు ఇస్తాడు. 1 ఆల్ఫా వైవిధ్యత, 2 బీటా వైవిధ్యత, 3 గామా వైవిధ్యత, 4 పైవన్యం. ఇక్కడ ఏమర్థమవుతుంది? భిన్న జీవ సముదాయాల ఆవాసాల సంఖ్యను మరియు భిన్న జనాభాల ఆవాసాల సంఖ్యను తెలియజేసేది అంటే వెంటనే మీకు గామా వైవిధ్యత గుర్తు రావాలి. కాబట్టి ఇక్కడ ఆల్ఫా వైవిధ్యత, బీటా వైవిధ్యత, గామా వైవిధ్యత గురించి మనము మాట్లాడుకోవడము జరిగింది. ఇది మనకు అవసరమైనటువంటి విషయము. నెక్స్ట్ ఇక్కడ జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి విషయంలో మనం ప్రధానంగా ప్రాధాన్యత గురించి మాట్లాడుకుందాం. అంటే జీవ వైవిధ్యం యొక్క ప్రాధాన్యం ఏమిటి అంటే జీవ వైవిధ్యం వలన మనకి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి తీసుకున్నట్లయితే జీవ వైవిధ్యం అధికంగా ఉన్నదనుకోండి, మనకు ఎక్కువగా ఉత్పత్తులు వస్తాయి. అంతేకాకుండా మనకు కావలసినటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఏమిటది? ఇంధనం యొక్క ఉత్పత్తి కావచ్చు, ఆహార పదార్థాల ఉత్పత్తి కావచ్చు, సరుకుల ఉత్పత్తి కావచ్చు, కలప ఉత్పత్తి కావచ్చు, ఇంకా ఇతర రకాల ఆవరణ వ్యవస్థల్లో ఉన్నటువంటి సేవల్ని ఒక రకంగా చెప్పాలంటే వైవిధ్యత మీదనే ఆధారపడి ఉన్నట్లుగా మనం పరిగణించాలి. కాబట్టి ఇక్కడ జీవ వైవిధ్యము లేకపోతే మానవ మనుగడకే ప్రమాదము వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అంటే జీవ వైవిధ్యం అధికంగా ఉన్నదనుకోండి, అప్పుడు ఆ ప్రకృతి అంతా సమతుల్యంగా ఉంటుంది. అంటే జీవ వైవిధ్యం అధికంగా ఉన్న చోట ప్రయోజనాలు, లాభాలు అధికంగా ఉంటాయి. ప్రకృతి సమతుల్యత ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఎకలాజికల్ బ్యాలెన్స్ వల్ల ఆ జీవుల మనుగడ ఎక్కువ కాలం ఉండటానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. ఇక్కడ మనము జీవ వైవిధ్యం యొక్క ప్రయోజనాన్ని గాక మాట్లాడుకుందాం. ఏమవుతుంది? ఒకవేళ ఒక ప్రాంతంలో ఒకే రకమైనటువంటి జీవులు అధికంగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతాయి? ఇతర జీవులన్నీ చనిపోతాయి. ఇతర జీవులన్నీ ఏదో ఒక రకంగా, అంటే ఉదాహరణగా మనకు ఒక కలుపు మొక్క గురించి మాట్లాడుకుందాం. పార్థీనియం ఇస్టిరోపోరస్ అనేటువంటి ఒక కలుపు మొక్క ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. ఇప్పుడు అది ఈ ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి ఈ ఒక్క ప్రమాదకరమైనటువంటి కలుపు మొక్క వల్ల ఇతర జీవజాతులన్నీ నశించిపోతున్నాయి. దాని ద్వారా ఏమవుతుంది? ఆ కలుపు మొక్క వల్ల ఇతర జీవజాతులకు అనర్థాలు ఎక్కువగా ఎదురవుతున్నాయి. అంటే ఏదో ఒక జీవజాతి అధికంగా ఉన్నప్పుడు మిగిలిన జీవులు ప్రభావానికి లోనయ్యి అక్కడ వైవిధ్యత దెబ్బతినడం వల్ల జీవులకు నష్టం కలుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి జీవ వైవిధ్యత అనేది మనకు ప్రకృతిలో ఉన్నటువంటి సమతుల్యతకు మూలంగా గుర్తించాలి. ఓకే, మరి జీవ వైవిధ్యాన్ని ఎలా అంచనా వేయవచ్చు అంటే ఒక చిన్న ప్రాంతాన్ని తీసుకున్నప్పుడు మనకు కొన్ని రకాల జీవులు మాత్రమే కనబడతాయి. ఒకవేళ ఎక్కువ ప్రదేశాన్ని తీసుకున్నాం అనుకోండి, భౌగోళిక ప్రదేశం ఎక్కువగా విస్తరించి ఉన్నటువంటి ప్రదేశం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు అక్కడ ఉన్నటువంటి జీవుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అంటే ఒక ప్రాంత వైశాల్యం పెరుగుతూ ఉంటే జీవ వైవిధ్యం కూడా పెరుగుతూ ఉంది. అంటే సులభంగా మనం ఒక ప్రాంత వైశాల్యాన్ని ఇలా పెంచుకుంటూ పోతూ ఉన్నాం, అప్పుడు జీవ వైవిధ్యం కూడా క్రమంగా పెరుగుతుంది, అనులోమానుప్రాతంగానే పెరుగుతుంది. కాబట్టి ప్రాంత వైశాల్యం యొక్క అధ్యయనం పెంచుతూ ఉన్నప్పుడు జీవ వైవిధ్యం కూడా పెరుగుతూనే ఉంటుంది. అదేగా ప్రాంత వైశాల్యాన్ని దూరం నుంచి దగ్గరకు తీసుకుంటూ వచ్చినాము.
దూరం నుంచి దగ్గరికి తీసుకుంటూ వచ్చినప్పుడు జీవ వైవిధ్యత కూడా తక్కువనే కనబడుతుంది. అంటే ఒక ప్రాంతం తక్కువగా పరిశీలించినప్పుడు అందులో కొన్ని జీవులు మాత్రమే కనబడ్డాయి. ఎక్కువ విస్తీర్ణాన్ని తీసుకున్నప్పుడు అనేక రకాల జీవులు కనబడ్డాయి. అంటే అనేక రకాల జీవులు కనబడ్డాయి అంటే అర్థం ఏంటి? అంటే ఎక్కువ వైవిధ్యత కనబడుతుంది. అంటే ప్రాంత వైశాల్యం అధ్యయనం పెరిగే కొలది జీవ వైవిధ్యం పెరుగుతుంది. ప్రాంత వైశాల్యం యొక్క అధ్యయనం తగ్గే కొలది జీవ వైవిధ్యము తగ్గిందని చెప్పవచ్చును. కాబట్టి ఇక్కడ జీవ వైవిధ్యం అనేది అవసరం అవుతుంది. ఎందుకంటే ప్రకృతిలో మనకి వచ్చేటువంటి ప్రకృతి నుండి మనం పొందుతున్నటువంటి ప్రయోజనాలన్నింటికీ మూలమే జీవ వైవిధ్యం అని చెప్పాను. కాబట్టి జీవ వైవిధ్యం గురించినటువంటి అధ్యయనము లేదా దాని సంరక్షణకు సంబంధించినటువంటి బాధ్యత మనకు ఉన్నదనేటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఓకే, అంటే ప్రకృతి సమతుల్యంగా ఉండాలి అంటే మనము జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలి. ఓకే, జీవ వైవిధ్య సంరక్షణ కంటే ముందుగా ఇక జీవ వైవిధ్యము ఉన్నటువంటి మెగా దేశాలు ఏమున్నాయి అంటే మెగా బయోడైవర్సిటీ దేశాలు, మెగా బయోడైవర్సిటీ గల దేశాల గురించి మాట్లాడుకుందాం. మెగా బయోడైవర్సిటీ గల దేశాలు, మరి మెగా బయోడైవర్సిటీ ఉన్నటువంటి దేశాలు ఎన్ని గుర్తించబడ్డాయి అంటే 12 మెగా బయోడైవర్సిటీ దేశాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అంటే జీవ వైవిధ్యం గురించి ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. మరి జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్న దేశాలు ఏమున్నాయి, జీవ వైవిధ్యం తక్కువగా ఉన్నటువంటి దేశాలు ఏమున్నాయో మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా పరిశీలించినట్లయితే 12 దేశాలలో మనకు జీవ వైవిధ్యం అధికంగా ఉన్నట్లు కనబడుతుంది. అందులో మరి మనం లిస్టుగాక తీసుకున్నట్లయితే మనకి బయోడైవర్సిటీ అధికంగా ఉన్నటువంటి దేశాలుగాక తీసుకున్నట్లయితే 12 దేశాల్లో మనకి బయోడైవర్సిటీ అధికంగా ఉన్నట్లు కనబడుతుంది. ఆ 12 దేశాల యొక్క బయోడైవర్సిటీ అంటే ఇక్కడ 12 దేశాలు ఏమిటి? మరి ఆ మెగా బయోడైవర్సిటీగా దేశాలుగా పిలువబడుతున్నటువంటివి ఏమిటి? మొదటి స్థానంలో ఉన్నటువంటి మెగా బయోడైవర్సిటీ దేశం ఏంటి అనేటువంటి ఆలోచన మీకు వెంటనే కలుగుతుంది. అంటే మొదటి స్థానములో ఉన్నటువంటి ప్రధానంగా జీవ వైవిధ్యములో లేదా మెగా బయోడైవర్సిటీ మొదటి స్థానములో ఉన్నటువంటి దేశం ఏంటంటే మనకు బ్రెజిల్లో అధికంగా జీవ వైవిధ్యత ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత రెండవ స్థానములో ఉన్నటువంటి దేశం ఏమిటి అంటే రెండవ స్థానములో ఉన్నటువంటి దేశం ఏంటిది? మనకు కొలంబియా రెండవ స్థానములో ఉన్నటువంటి దేశము. మరి మూడవ స్థానములో ఉన్నటువంటి దేశం ఏంటిది? చైనా మూడవ స్థానములో ఉన్నటువంటి దేశము. అంటే ప్రపంచములో ఉన్నటువంటి మెగా బయోడైవర్సిటీలో మూడవ స్థానములో ఉన్నటువంటి బయోడైవర్సిటీ దేశం ఏంటంటే చైనాగా మనము గుర్తుంచుకోవాలి. మరి 4వ స్థానములో ఉన్నటువంటిది ఏంటిది అంటే 4వ స్థానములో ఉన్నటువంటి మెగా బయోడైవర్సిటీ దేశము మనకు మెక్సికో. మరి 5వ స్థానములో ఉన్నటువంటిది ఏంటిది అంటే దక్షిణాఫ్రికా మనకు 5వ స్థానములో ఉన్నది. మరి 6వ స్థానములో ఉన్నది ఏమిటి అంటే రష్యా మనకు 6వ స్థానములో ఉన్నటువంటి దేశము. రష్యా మనకు ఎన్నవ స్థానములో ఉన్నది? 6వ స్థానములో ఉన్నటువంటి దేశము. మరి 7వ స్థానములో ఉన్నటువంటి దేశాన్ని కాక తీసుకున్నట్లయితే ఇండోనేషియా మనకు 7వ స్థానములో ఉన్నటువంటి మెగా బయోడైవర్సిటీ దేశము. మరి 8వ స్థానములో ఉన్నటువంటిది ఏమిటి? 8వ స్థానములు ఏమున్నాయి? 9వ స్థానములు ఏమున్నాయి? 10వ స్థానములో ఏమున్నాయి? 11వ స్థానములు ఏమున్నాయి? 12వ స్థానములో ఏమున్నాయి? ఓకే, మనకు 8వ స్థానములో వచ్చేసరికి ఏమిటి? మనకు 8వ స్థానములో వెనిజులా ఉన్నది. 8వ స్థానములో ఉన్నటువంటి మెగా బయోడైవర్సిటీ దేశం ఏంటంటే వెనిజులా. మరి 9వ స్థానములో ఉన్నటువంటిది ఏమిటి అంటే యుఎస్ఏ.
యుఎస్ఏ యొక్క స్థానం ఎంత? 9వది. అంటే 9వ మెగా బయోడైవర్సిటీ కేంద్రము దేశం ఏంటంటే యుఎస్ఏ. మరి 10వ స్థానములో ఉన్నటువంటిది ఏమిటి అంటే ఈక్వెడార్. 10వ స్థానములో ఉన్నది ఈక్వెడార్. ఇంకా 11వ స్థానానికి చాలా ప్రత్యేకత ఉన్నది. 11వ స్థానానికి ఎందుకు ప్రత్యేకత ఉన్నది అంటే 11వ స్థానములో ఉన్నటువంటి దేశము మన భారతదేశము, ఇండియా. అంటే భారతదేశము ప్రపంచములో మెగా బయోడైవర్సిటీ దేశాలలో ఎన్నవ స్థానములో ఉన్నది అంటే 11వ స్థానములో ఉన్నది. మరి 12వ స్థానములో ఉన్నది ఏమిటి అంటే మనకు ఇక్కడ 12వ స్థానం రాసుకుందాము, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా 12వ స్థానములో ఉన్నది. అంటే మొత్తం మీద మనకు బయోడైవర్సిటీ, మెగా బయోడైవర్సిటీ దేశాలు మనం 12గా మనం గుర్తిస్తున్నాము. ఈ 12 మెగా బయోడైవర్సిటీ దేశాలలో మనకి మొదటగా ఉన్నది బ్రెజిల్, 2వది కొలంబియా, 3 చైనా, 4 మెక్సికో, 5 దక్షిణాఫ్రికా, 6 రష్యా, 7 ఇండోనేషియా, 8 వెనిజులా, 9 యుఎస్ఏ, 10 ఈక్వెడార్, 11 ఇండియా, 12 ఆస్ట్రేలియా. అంటే ఇక్కడ ప్రశ్న ఎలా వస్తుంది అంటే మెగా బయోడైవర్సిటీ దేశాలలో భారత్ స్థానం ఎంత? 1 10, 2వది 11, 3వది 12, 4వది 5 ఇస్తాడు. ఇప్పుడు ఎన్నవ స్థానంలో ఉంది భారత్ అంటే 11వ స్థానంలో ఉన్నది. 11వ స్థానంలో ఉన్నది ఏమిటి? భారతదేశము. లేదా 12 మెగా బయోడైవర్సిటీ దేశాలలో చివరి స్థానములో ఉన్న దేశం ఏమిటి అంటే ఆస్ట్రేలియా. మొదటి స్థానములో ఉన్నది ఏమిటి? బ్రెజిల్. 2వ స్థానములో ఉన్నది ఏమిటి? కొలంబియా. అంటే ఇక్కడ మెగా బయోడైవర్సిటీ కేంద్రాలు లేదా దేశాలు మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బయోడైవర్సిటీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే జీవ వైవిధ్యాన్ని సంరక్షించకపోతే మానవ మనుగడకు ప్రమాదం ఉంది, ముప్పు ఉంది అనేటువంటి విషయాన్ని మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ జీవ వైవిధ్యం గురించి ఇంత చక్కగా మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇంకా జీవ వైవిధ్యము కాక ఇంకొంచెము దేశాల్లోని మాట్లాడినట్లయితే ప్రధానంగా భారతదేశంలో మన దేశంలో మరి ఎంత శాతము జీవ వైవిధ్యం ఉంది ప్రపంచంతో పోల్చినప్పుడు అంటే 2.4% మాత్రమే జీవ వైవిధ్యం ఉన్నట్లుగా గుర్తించారు. అంటే ప్రపంచములో ఉన్నటువంటి జీవ వైవిధ్య శాతముతో పోల్చినప్పుడు మన దేశము యొక్క అంటే ప్రధానంగా ఇండియా యొక్క జీవ వైవిధ్య శాతం ఎంత అంటే 2.4, 2.4% మాత్రమే అనేటువంటి విషయము గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తుంది, ఎలా వస్తుంది? భారతదేశము యొక్క జీవ వైవిధ్యాన్ని ప్రపంచముతో పోల్చినప్పుడు ఎంత శాతంగా ఉంటుంది? 1 2.4%, 2 97.6%, 3 50%, 4 12.4% అంటాడు. ఇక్కడ ఎంత? 2.4% అనేది మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇది మెగా బయోడైవర్సిటీలకు సంబంధించినటువంటి వివరణ. నెక్స్ట్ మరి ఇంకా బయోడైవర్సిటీతో పాటుగా బయోడైవర్సిటీ హాట్ స్పాట్ల గురించి మాట్లాడుకుందాం. బయోడైవర్సిటీ హాట్ స్పాట్లు. ఈ బయోడైవర్సిటీ హాట్ స్పాట్ అంటే ఏంటిది? బయోడైవర్సిటీ అంటేనే మాట్లాడుకున్నాం జీవ వైవిధ్యము, ప్రకృతిలో ఉన్నటువంటి జీవులలో గల మార్పులు లేదా తేడాలు లేదా వైవిధ్యాన్ని జీవ వైవిధ్యం అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు బయోడైవర్సిటీ హాట్ స్పాట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే జీవ వైవిధ్యము అధికంగా ఉండి మనుగడకు అత్యంత క్లిష్ట స్థితిలో ఉన్నటువంటి ప్రాంతమే బయోడైవర్సిటీ హాట్ స్పాట్. ఏమంటున్నాము? జీవ వైవిధ్యము అధికంగా ఉండాలి, అంతేకాకుండా మనుగడకు అత్యంత క్లిష్ట స్థితిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మనము బయోడైవర్సిటీ హాట్ స్పాట్గా పేర్కొంటున్నాం. అలా బయోడైవర్సిటీ హాట్ స్పాట్లను ప్రపంచమంతా గుర్తించడం జరిగింది. ప్రపంచమంతా
మనకు బయోడైవర్సిటీ హాట్స్పాట్లు ఉన్నట్లుగా గుర్తించారు. మరి ఎన్ని గుర్తించారు ప్రపంచమంతా బయోడైవర్సిటీ హాట్స్పాట్లు అంటే, ఈ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ గ్రూప్ వాళ్ళు 25 బయోడైవర్సిటీ హాట్స్పాట్లను గుర్తించారు. కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ గ్రూప్ వాళ్ళు 25 బయోడైవర్సిటీ హాట్స్పాట్లను గుర్తించారు. మరి బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటే ఏమనుకున్నాము? జీవ వైవిధ్యం అధికంగా ఉండి మనుగడకు క్లిష్ట స్థితిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మనము బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనుకున్నాము. అయితే ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్లు ప్రపంచమంతా ఎన్ని ఉన్నాయి? 25 బయోడైవర్సిటీ హాట్స్పాట్లు ఉన్నాయి. అది ఎవరు గుర్తించారు? కన్జర్వేషనల్ ఇంటర్నేషనల్ గ్రూప్ వాళ్ళు వీటిని గుర్తించడం జరిగింది. ఓకే, ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్లకు వచ్చేసరికి మన దేశంలో ప్రధానంగా బయోడైవర్సిటీ హాట్స్పాట్లుగా పిలువబడుతున్న ఏంటివంటే పశ్చిమ కనుమలు. ఈ పశ్చిమ కనుమలు బయోడైవర్సిటీ హాట్స్పాటు. అంతేకాకుండా ఇంకొక ప్రాంతము మనకు తెలిసిందే. ఏమిటా ఇంకొక ప్రాంతము అంటే తూర్పు హిమాలయాలు. తూర్పు హిమాలయాలు కూడా మనకు బయోడైవర్సిటీ హాట్స్పాటే. పశ్చిమ కనుమలు అంటే వెస్ట్రన్ ఘాట్ మీకు తెలుసు. పశ్చిమ కనుమలు అనగానే వెస్ట్రన్ ఘాట్స్ అంటే అందరికీ గుర్తొస్తుంది. ఓకే, వెస్ట్రన్ అంటే ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, తూర్పు కనుమలు ఉన్నాయి. మనకు దక్షిణ భారతదేశంలో కిందికి చూసినట్లయితే ఒకవైపు తూర్పు కనుమలు, ఇంకోవైపు పశ్చిమ కనుమలు. ఈ పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి జీవ వైవిధ్యం అధికంగానే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి జీవులు క్లిష్టస్థితిలో ఉంటాయి, అంటే అంతరించిపోతుంటాయి. మళ్ళీ కొత్త జాతులు ఉత్పత్తి అవుతూనే, అంటే ఇంకో జాతులు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. అందుకే దాన్ని మనము జీవ వైవిధ్య హాట్స్పాట్గా నిర్ధారించడం జరిగింది. అంతేకాకుండా తూర్పు హిమాలయాలు కూడా జీవ వైవిధ్య హాట్స్పాట్ అనగా మీకు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన భారతదేశంలో జీవ వైవిధ్య హాట్స్పాట్లు అని తూర్పు హిమాలయాలు ఇస్తాడు, పశ్చిమ కనుమలు ఇస్తాడు, తూర్పు కనుమలు ఇస్తాడు. 4 ఆప్షన్ 1 మరియు 2 ఇస్తారు. అప్పుడు ఏమంటే వచ్చినాయింది 2 జీవ వైవిధ్య హాట్స్పాట్లు కవర్ అయినాయి. కాబట్టి ఆన్సర్ అప్పుడు 4వ దాన్ని మీరు ఎంచుకోవాల్సిన అవసరము ఉంటుంది. కాబట్టి మన దేశంలో బయోడైవర్సిటీ హాట్స్పాట్లు ఏంటిది? తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమలు అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఆ తర్వాత మరి ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనేటువంటి పదాన్ని ఎవరు పరిచయం చేశారు ఈ ప్రపంచానికి అంటే నార్మన్ మేయర్ అనేటువంటి శాస్త్రవేత్త. ఎవరైనా పరిచయం చేసింది? నార్మన్ మేయర్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ జీవ వైవిధ్య హాట్స్పాట్ అనేటువంటి పదాన్ని లేదా బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనేటువంటి పదాన్ని పరిచయం చేయడం జరిగింది. అంటే ఇంకొక రకంగా చెప్పాలి అంటే బయోడైవర్సిటీ నిర్వచనాన్ని అంటే కూలంకషంగా చెప్పాలి అంటే ఈ కన్జర్వేషనల్ ప్రధానంగా ఇంటర్నేషనల్ గ్రూప్ యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకున్నట్లయితే మనకు ఏ ప్రదేశాలలో అధికంగా జాతులు ఉండి ఆ అధిక జాతులన్నీ ఎండమిక్ జాతులుగా ఉన్నట్లయితే ఆ ఆవాసములో వచ్చేటువంటి త్వరితగతిలో మార్పులు, నష్టాలు, జీవుల మనుగడ క్లిష్టస్థితిని చూపడాన్ని మనము జీవ వైవిధ్య హాట్స్పాట్గా పేర్కొంటాము. అంటే జీవ వైవిధ్య హాట్స్పాట్ని కొంచెం ఇంక విస్తృతంగా మాట్లాడుకున్నట్లయితే ఒక ప్రాంతములో ఉన్నటువంటి జీవులు అంటే అధికంగా జీవులు ఉండాలి. ఆ అధికంగా జీవులు క్లిష్ట స్థితిలో ఉండాలి. అవి ప్రధానంగా ఎండమిక్ జాతులై ఉండాలి. ఆ ఎండమిక్ జాతులు ఆ యొక్క ఆవాసములో వచ్చేటువంటి మార్పుల ఫలితంగా అవి నష్టాలను ఎదుర్కొంటాయి. ఆ నష్టాల వల్ల వాటికి మనుగడకే క్లిష్టస్థితి వస్తుంది. ఆ క్లిష్టస్థితికి ఏర్పడడాన్ని చెప్పేటువంటి అంటే అన్ని రకాల పరిస్థితులను చూపేటువంటి ప్రాంతాన్ని మనము ఏమంటున్నాము? జీవ వైవిధ్య హాట్స్పాట్ అని పిలుస్తున్నాము. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కువగా ఎండమిక్ జాతులు ఉన్నాయి, ప్లస్ వాటి యొక్క ఆవాసాల్లో వచ్చినటువంటి త్వరితగతి మార్పుల వల్ల అవి నష్టాలలో కష్టాల్లో పడి అవి అంతరించిపోయి
స్థితిలో కనబడుతున్నాయి, క్లిష్ట స్థితిలో కనబడుతున్నాయి. అలాంటి ప్రాంతాన్ని మనము జీవ వైవిధ్య హాట్ స్పాట్గా పేర్కొంటున్నాము. ఇవి 25 ఉన్నట్టుగా కన్జర్వేషనల్ ఇంటర్నేషనల్ గ్రూపు నిర్ధారించడం జరిగింది. ఓకే, ఇది జీవ వైవిధ్య హాట్ స్పాట్కి సంబంధించినటువంటి వివరణ. నెక్స్ట్ మనము రెడ్ డాటా బుక్ గురించి మాట్లాడుకుందాం. రెడ్ డాటా బుక్. ఈ రెడ్ డాటా బుక్ అనేది మీకు తెలిసినటువంటి పదమే. రెడ్ డాటా బుక్ అంటే రెడ్ ఏంటిది అంటే రెడ్ అనగానే మనకు ఒక సంకేతం, ఒక ప్రమాదానికి సంకేతంగా మనము నిర్ధారిస్తాం. ఇక్కడ రెడ్ డాటా బుక్ అంటే రెడ్ డాటా బుక్ను ఎవరు ప్రచురిస్తారు అంటే ఇక్కడ మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే IUCN సంయుక్తంగా రెడ్ డాటా బుక్ ప్రచురణలో పాల్గొనును. అంటే ఈ రెడ్ డాటా బుక్లో ఏముంటాయి మనకు అంటే ప్రధానంగా అంతరించిపోతున్నటువంటి జీవజాతులు, నెక్స్ట్ ప్రమాదములో ప్రధానంగా ఆపదలో ఉన్నటువంటి మొక్కలు, జంతువుల సమాచారము ఉంటుంది. అంటే ఈ రెడ్ డాటా బుక్లో మనకి ఏముంటుంది అంటే అంతరించినటువంటి జీవజాతుల యొక్క వివరణ, అంతరించి పోతున్నా లేదా ప్రమాదములో ఉన్నటువంటి మొక్కలు, జంతువుల సమాచారాన్ని కలిగి ఉన్నటువంటి ఒక గ్రంథమే రెడ్ డాటా బుక్. ఈ రెడ్ డాటా బుక్ని ఎవరు ప్రచురిస్తున్నారు? IUWC ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అండ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేచర్ అండ్ న్యాచురల్ రీసెర్చ్ సంయుక్తంగా మనకు రెడ్ డాటా బుక్ను ప్రచురిస్తుంది. అంటే రెడ్ డాటా బుక్లో మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే అంతరించినటువంటి మొక్కలు, జంతువుల వివరాలు, అంతరించిపోతున్న లేదా ఆపదలో ఉన్నటువంటి జీవజాతుల యొక్క సమాచారాన్ని కలిగి ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది రెడ్ డాటా బుక్కు సంబంధించినటువంటి విషయము. ఇక్కడ అంతరించిపోతున్న, ఆపదలో ఉన్న లేదా అంతరించిన, ఎండమిక్ అనేటువంటి 4 పదాలు వచ్చినాయి. అంటే ఈ పదాలు ఏం తెలుపుతున్నాయి మనకు అంటే జీవ సంపద. అంటే జీవ సంపద రోజు రోజుకి అంతరించేటువంటి పరిస్థితిలో ఉన్నది, లేదా కొంత జీవ సంపద అంతరించిపోయినది, ఇంకొంత జీవ సంపద అంతరించే ప్రమాదంలో ఉన్నది. కాబట్టి కొంత జీవ సంపద కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది, అక్కడే అంతరించిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నది. కాబట్టి వీటిని సంరక్షించవలసిన బాధ్యత మనకు ఉన్నది. కాబట్టి ఇక్కడ మనము అంతరించి స్థితిలో ఉన్నటువంటి జీవజాతులను మనము 4 సమూహాలుగా విభజించుకొని మాట్లాడుకోవాలి. ఆ 4 సమూహాలు ఏమిటి? ఆ 4 సమూహాలు ఒకటి మనకి ఏంటంటే ఎక్స్టింక్టెడ్ స్పీసీస్, రెండవది వల్నరబుల్ స్పీసీస్, రెండవది ఏమంటున్నాను వల్నరబుల్ స్పీసీస్, మూడవది ఎండేంజర్డ్ స్పీసీస్, నాలుగవది ఎండమిక్ స్పీసీస్. ఇవి 4 ఆపదలో అంతరించే స్థితిలో ఉన్నటువంటి, అందులో ఒకటి ఎక్స్టెండెడ్ అంటే అంతరించిపోయింది ఆల్రెడీ. ఈ 4 సమూహాలు కనబడుతున్నాయి మనకు. అంటే అంతరించే స్థితిలో ఉన్నటువంటి జీవజాతులన్నింటినీ మనకు 4 సమూహాలుగా విభజించినట్లు కనబడుతుంది. అంటే వాస్తవంగా మొదటి సమూహం ఎక్స్టింక్టెడ్ అన్నాము. ఎక్స్టింక్టెడ్ అంటే ఏంటిది? ఆల్రెడీ అంతరించిపోయినటువంటి జాతి సమూహాలు. అంతరించిపోయినటువంటి జాతి సమూహాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండవది ఏమంటున్నాయి? వల్నరేటెడ్. ఈ వల్నరేటెడ్ స్పీసీస్ అంటే ఏమిటి వాస్తవంగా తెలుగులో అంటే ప్రమాద స్థితిలో ఉన్నటువంటి జీవజాతులు. ప్రమాద స్థితిలో ఉన్నటువంటి జీవజాతులని వల్నరేటెడ్ స్పీసీస్ అని పిలుస్తున్నాము. అంతరించిపోయినటువంటి జాతులని మనము ఎక్స్టింక్టెడ్ అని పిలుస్తున్నాము. మరి మూడవది ఏమన్నాను? ఎండేంజర్డ్ అన్నాను. మరి ఎండేంజర్డ్ అంటే ఏమనుకోవాలి మనము? ఆపదలో ఉన్నటువంటి జాతులు. ఆపదలో ఉన్నటువంటి జాతుల గురించి మనము
మాట్లాడుకోవాలి. ఆపదలో ఉన్నటువంటి జాతులు. ఈ ఆపదలో ఉన్నటువంటి జాతులను మనము ఎండేంజర్డ్ అని పిలుస్తాము. ఆపదలో ఉన్న జాతులు, ఆపదలో ఉన్న జీవజాతులు. ఈ ఆపదలో ఉన్న జీవజాతులను మనము ఎండేంజర్డ్ అని పిలిచినాము. ఆ తర్వాత ఎండమిక్ జాతులు అన్నాము. ఎండమిక్ జాతులు అన్నీ తెలుగులో కూడా ఎండమిక్ జాతులనే పిలుస్తున్నాము. ఎందుకు అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతానికి మాత్రమే, ఒక నిర్దిష్టమైన భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉన్నటువంటి జీవజాతులని ఏమని పిలుస్తామంటే ఎండమిక్ జాతులు. అంటే ఉదాహరణగా మనకు పోడోకార్పస్ వాలిచియానా అనేటువంటి ఒక మొక్క ఉన్నది. ఈ పోడోకార్పస్ వాలిచియానా మొక్క సాధారణంగా దక్షిణ భారతదేశంలోని నీలగిరి ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. అప్పుడు పోడోకార్పస్ ఏంటిది? ఒక ఎండమిక్ జాతి. అంతెందుకు, మన ఆంధ్రప్రదేశ్లో తిరుమల కొండల్లో ఒక ఎండమిక్ జాతి ఉన్నది. సైకస్ బెడ్డోమి అనేది కూడా తిరుమల కొండలకు మాత్రమే పరిమితమైనటువంటి ఒక జీవజాతి. అప్పుడు అదేమవుతుంది? సైకస్ బెడ్డోమి అనేది ఆ ఎండమిక్ జాతి అవుతుంది. అంటే ఒక పరిమితమైనటువంటి ప్రదేశం, ఒక భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉన్నటువంటి జీవజాతిని, అది మొక్క జాతి కావచ్చు, అది జంతు జాతి కావచ్చు, మొత్తం మీద అది జీవజాతి, అలాంటి జాతులను మనము ఎండమిక్ జాతులను పిలుస్తాము. అంటే అక్కడ ఒకవేళ భౌగోళిక పరిస్థితులు మారినాయి అనుకోండి, అవి అంతరించిపోతాయి. కాబట్టి వాటిని కూడా సంరక్షించవలసిన బాధ్యత మనకు ఉన్నది. అంటే మొత్తం మీద ఎన్ని రకాల జాతులను, అంతరించిపోయినటువంటి జాతులను, అంటే ఆల్రెడీ అంతరించిపోయినాయి అంటే ఇంకా మిగిలిన మనము అంతరించుకోకుండా చూసుకోవాలి. నెక్స్ట్ రెండవది ఏమిటి? రెండవది మనకు ప్రమాద స్థితిలో ఉన్నటువంటి జాతులు. ఈ వల్నరేటెడ్ జాతులను కూడా మనము చాలా చక్కగా గుర్తించి మనము సంరక్షించవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఆ తర్వాత ఎండేంజర్డ్ స్పీసీస్ని కూడా, ఆపదలో ఉన్నటువంటి జీవజాతులను కూడా మనము సంరక్షించవలసిన అవసరం ఉన్నది. ఎండమిక్ జాతులను కూడా మనము సంరక్షించవలసిన అవసరం ఉన్నది. అంటే ఎందుకు వీటి గురించి మాట్లాడుకున్నామంటే, మనకు ఉపయోగపడేటువంటి ఆవరణ వ్యవస్థలో అవి జీవుల యొక్క మనుగడకు తోడ్పడేటువంటివి, వివిధ రకాల ఆర్థిక ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటివి, వివిధ రకాల లాభాలని జీవులకు అందించేటువంటివి, మానవ మనుగడకు తోడ్పడేటువంటివి, మానవ ప్రయోజనానికి తోడ్పడేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రకృతి సమతుల్యకు తోడ్పడేటువంటివి ఉన్నాయి. కాబట్టి వీటి గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఈఓ విల్సన్ అనేటువంటి శాస్త్రవేత్త, ఈయన ఎవరైనా ఈఓ విల్సన్ అనేటువంటి శాస్త్రవేత్త, ఈయన ఆవరణ శాస్త్రవేత్త, ఎకాలజిస్ట్. ఈ ఆవరణ శాస్త్రవేత్త మొత్తము ప్రపంచములో ఉన్నటువంటి జీవజాతుల యొక్క సంఖ్యను అధ్యయనం చేయడమే కాకుండా ఆ జీవజాతుల విస్తరణ, అంతరించిపోయేటువంటి విధానాన్ని ఒక సుదీర్ఘ కాలం పాటు అధ్యయనం చేసి ఆయన ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఏం చెప్పాడు ఆయన నిర్ధారణకు వచ్చిన తర్వాత? ఏమి తన అభిప్రాయాన్ని వెల్లివిచ్చాడు అంటే, ఈఓ విల్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రపంచము మొత్తములో ఒక ఏడాదికి 10,000 జాతులు అంతరించిపోతున్నట్టు నిర్ధారించాడు. ఒక ఏడాది కంటే ఒక సంవత్సరానికి ప్రపంచం మొత్తము 10,000 జాతులు అంతరించిపోతున్నట్లుగా నిర్ధారించాడు. ఒక సంవత్సరానికి 10,000 జాతులు అంతరించిపోతున్నాయంటే మరి ఒక రోజుకి ఎన్ని జాతులు సుమారు అంటే 27 జాతులు ఒక రోజుకు అంతరించిపోతున్నట్లుగా నిర్ధారణకు వచ్చాడు. అంటే ఒక రోజుకి 27 జాతులు, ఒక సంవత్సరానికి 10,000 జాతులు అంతరించిపోతున్నట్లుగా ఈఓ విల్సన్ అనేటువంటి ఆవరణ శాస్త్రవేత్త నిర్ధారణకు లేదా తన అభిప్రాయానికి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ జీవజాతులు ఒక సంవత్సరం ఆగితే 10,000 జాతులు అంతరించిపోతాయి, ఒకరోజు ఆగితే 27 అంతరించిపోతాయి. ఈ రకంగా అంతరించిపోతుంటే, ఉపయోగకరమైనటువంటి జీవజాతులు అంతరించిపోతుంటే మానవ మనుగడకు కష్టమవుతుంది, మానవ జాతి కూడా అంతరించిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏమి కొత్త ఆలోచన వచ్చింది? సస్టైనబిలిటీ డెవలప్మెంట్ అంటే సమీకృత అభివృద్ధి. అంటే ఇక్కడ సస్టైనబిలిటీ డెవలప్మెంట్ అనేది
తప్పనిసరిగా అవసరము. అంటే అభివృద్ధి అంటే నిరంతరంగా ఉండాలి, కానీ కొంతకాలం మాత్రమే అభివృద్ధి జరిగి మిగిలిన జీవజాతులను అవసరమైన వాటిని మొత్తం వినియోగించుకొని ఇంకా తర్వాత తరాలకి అందించకుండా ఉన్నట్లయితే అది అభివృద్ధి అనబడదు. కాబట్టి శాస్త్ర సాంకేతిక రంగంలో వచ్చినటువంటి మార్పుల వలన లేదా పర్యావరణంలో వచ్చినటువంటి మార్పుల వలన మనము వివిధ రకాల అనర్థాలకు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ జీవ వైవిధ్యం గురించి కూడా మాట్లాడుకోవడము అవసరమని గుర్తించాలి. కాబట్టి జీవ వైవిధ్యంలో ఈ 4 రకాల ప్రధానంగా అంతరించిపోయినటువంటి జాతులు, అంతరించిపోతున్నటువంటి జాతులు, నెక్స్ట్ ప్రమాదంలో ఉన్నటువంటి జాతులు, ఆపదలో ఉన్నటువంటి జాతులు, ఎండమిక్ జాతుల గురించి మనం మాట్లాడుకున్నాము. జీవ వైవిధ్యం గురించి మనము మళ్ళీ కూలంకషంగా మాట్లాడుకున్నట్లయితే జీవ వైవిధ్యం అంటే ఏమనుకున్నాము అంటే ప్రకృతిలో ఉన్నటువంటి జీవులలో గల మార్పులు లేదా తేడాలను, రంగు కావచ్చు, ఆకారం కావచ్చు, పరిమాణం కావచ్చు, వాటి యొక్క సంఖ్య కావచ్చు, వాటి యొక్క లక్షణములో ఉన్నటువంటి తేడాను లేదా వైవిధ్యాన్ని మనం జీవ వైవిధ్యం అని నిర్ధారణకు వచ్చినాము. భూమి మీద ఉన్నటువంటి జీవుల యొక్క మధ్య ఉన్నటువంటి తేడాన్ని మనము జీవ వైవిధ్యం అని పిలిచినాము. ఇంకా రియో డిజనరీ సదస్సులో నిర్ధారించినటువంటి జీవ వైవిధ్య నిర్వచనం కూడా మాట్లాడుకున్నాము. జీవావరణము, జలావరణ వ్యవస్థల పరమైన తేడాలను లేదా వైవిధ్యతని జీవ వైవిధ్యమని ఆ రియో డిజనరీ ధరిత్రి సదస్సు నిర్ధారించినట్లుగా చెప్పుకున్నాము. అంతేకాకుండా IUCN అండ్ UNEP కూడా నిర్వచించినటువంటి నిర్వచనాన్ని కూడా మాట్లాడుకున్నాము. ఒక భౌగోళిక ప్రాంతంలోని మొత్తం జన్యువుల జాతుల జీవావరణ వ్యవస్థల సముదాయాన్ని మనము జీవ వైవిధ్యంగా నిర్ధారించుకోవడం జరిగిందని కూడా ఆ IUCN ద్వారా మనకు తెలిసింది. అంతేకాకుండా అందులో UNEP కూడా పాల్గొన్నట్లుగా మనం మాట్లాడుకున్నాం. మొత్తం మీద జీవ వైవిధ్యము అంటే ఒక జీవి మరొక జీవితో పోల్చినప్పుడు ఆకారములో కానీ, రంగులో కానీ, పరిమాణములో కానీ, లక్షణాల్లో కానీ ఒకే విధంగా ఉండదు. ఈ జీవి ఆ జీవి యొక్క లక్షణాన్ని స్పష్టంగా వ్యక్తపరుస్తుంది. ఇంకొక జీవితో పూర్తిగా పోలి ఉండదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఉన్నట్లయితే ఏమవుతుంది, ఒక్కొక్క జీవి వలన ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది, దాని యొక్క పాత్ర ప్రకృతిలో ఉన్నది అనే విషయము మనకు అర్థమవుతుంది. అంటే ఒక జీవి అంతరించిపోతే ఆ జీవి యొక్క బాధ్యతను ఇంకొక జీవి నిర్వర్తించదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మీరు జీవ వైవిధ్యంలో గుర్తుంచుకోవాలి. మరి జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి ప్రశ్న ఒక్కొక్కసారి క్లిష్టంగా కూడా అడుగుతాడు. జీవ వైవిధ్యము ఈ సంబంధించిన దాన్ని గుర్తించము. 1 జనాభాల మధ్య గల వైవిధ్యాలను తెలుపునది, జీవ సముదాయాల మధ్య గల తేడాలను తెలుపునది, జీవ సముదాయాల ఆవాసాల సంఖ్యలో గల తేడాలను, జనాభాల యొక్క సంఖ్యలో మరియు జనాభాల యొక్క ఆవాసాల యొక్క సంఖ్యలను తెలుపునది అని ఇచ్చి 4 పైవన్నీ ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి నిర్వచనాలే కనబడుతున్నాయి. అందులో ఆల్ఫా వైవిధ్యతను కవర్ చేశాము, బీటా వైవిధ్యతను కవర్ చేశాము, గామా వైవిధ్యతను కవర్ చేశాము. అందుకే అభ్యర్థులు ప్రధానంగా గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు జీవ వైవిధ్యం అనేది కొంచెము విశాలంగా ఉన్నది అనేటువంటి ఆలోచనను మర్చి ఇందులో జీవ వైవిధ్యానికి మనకు పోటీ పరీక్షకు అంటే ఈ గ్రూప్ 2కు సంబంధించినటువంటి అంశం ఏమున్నది, అందులో జీవ వైవిధ్యం యొక్క ప్రాధాన్యత ఏమిటి, జీవ వైవిధ్యం సంరక్షణ ఏమిటి, రెడ్ డాటా బుక్ అంటే ఏమిటి, జీవ వైవిధ్య హాట్ స్పాట్ అంటే ఏమిటి, జీవ వైవిధ్యం అంటే ఏమిటి అనేటువంటి, అంతేకాకుండా మెగా బయోడైవర్సిటీ దేశాలు తప్పనిసరిగా వెంటనే 1 నుంచి 12 అడిగితే వెంటనే మీరు చెప్పేయాల్సాలి. కాబట్టి 1 అనగానే బ్రెజిల్ గుర్తు రావాలి, 12 అనగానే మనకు ఆస్ట్రేలియా గుర్తు రావాలి, 11 అనగానే మనకు ఇండియా గుర్తు రావాలి. మరి 10వది అనగానే ఏం గుర్తు వస్తుంది మీకు, అబ్బా 10వది ఏమో ఉంది అనేటువంటి సందిగ్ధంలో పడకూడదు. ఎమ్మటే ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ఒక చిన్న కోడ్ రూపంలో కూడా మనం తయారు చేసుకున్నట్లయితే 10వది ఈక్వడార్ అనేటువంటి విషయాన్ని కూడా మనము గుర్తించవచ్చును. 9వది USA అని కూడా గుర్తించవచ్చును. కాబట్టి జీవ వైవిధ్య హాట్ స్పాట్లు, రెడ్ డాటా బుక్లో ఉన్నటువంటి సమాచారము, రెడ్ డాటా బుక్ ఎవరు ప్రచురిస్తున్నారు, తర్వాత మనకు ఈ హాట్ స్పాట్ల సంఖ్య కన్జర్వేషనల్ ఇంటర్నేషనల్ గ్రూపు ఎన్ని గుర్తించింది, తర్వాత గ్లోబల్ ఎన్విరాన్మెంట్ 2003 ప్రకారము ఎన్ని జీవజాతులు గుర్తించబడ్డాయి, అంతేకాకుండా ఈ ఈఓ విల్సను ఈ జీవ వైవిధ్యం యొక్క అంతరించిపోతున్న విధానాన్ని గురించి ఏం వ్యాఖ్యానించాడు,
ఈ బయలాజికల్ డైవర్సిటీ, బయోడైవర్సిటీ అనేటువంటి పదాన్ని ఎవరు ప్రతిపాదించారనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అలా గుర్తుంచుకున్నప్పుడే మనకు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది.